జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సృష్టికర్తకు, సృష్టి లోకాలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు మనం 6వ భాగంలో ధ్యానం శరణం గచ్చామి చక్కగా తెలుసుకుందాం మాస్టర్స్. మనస్సులో సంపూర్ణమైన మార్పులు జరిగినప్పుడే హృదయంలో కొత్త ఉదయం వస్తుంది. పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకుంటే తల బిరుసు పెరుగుతుంది కానీ అసలైన మార్పులేమీ జరగవు. తలవంపులు తెస్తుంది. అది మనల్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు మనం ఆధ్యాత్మిక మార్గంలోని విశిష్టమైన అంశాలను అంటే లార్జర్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. యోగాను, ధ్యానాన్ని కేవలం శారీరక బాధలను నివారించుకోవడానికి మాత్రమే పరిమితం చేసుకోకూడదు. ఆధ్యాత్మిక పరిణితికి, ముక్తి, మోక్షం, నిర్వాణం, జన్మరహిత్యాల గురించి యోగ సాధనని వాడుకోవాలి. అత్యంత ప్రభావశాలి అయిన ఈ ధ్యానము, యోగా విజ్ఞానాన్ని అతి తక్కువ ప్రయోజనాల కోసం అంటే శారీరక సమస్యలు నివారించుకోవడానికి వాడుకుంటే లాభం ఏమిటి? ఇప్పుడు ఎగిరే ఎయిర్ బస్సు ఉంది, ఏరోప్లేన్ ఉంది. విమానాన్ని రెక్కలు తీసేసి నడిచే బస్సులాగా చేసుకుంటే అది పొరపాటు కదా. అలాగే ఈ యోగ విజ్ఞానాన్ని తక్కువ ప్రయోజనాల కోసం వాడుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి వాడుకోవాలి. అప్పుడు మనం కోరికలు లేని స్థితిని చేరుకోవడం, అంటిపెట్టుకుని ఉండే స్థితి నుంచి విడిపడటం జరుగుతుంది. డిటాచ్మెంట్ దృక్పథం వస్తుంది. పరమానందం, బ్లిస్ పెరుగుతుంది. డిటాచ్మెంట్ అంటే శరీరపరంగా వదిలేయటం కాదు, పారిపోవడం కాదు. నీలో అంటిపెట్టుకుని ఉన్న స్వభావం మానసికంగా నిన్ను వదిలి వెళ్ళిపోవాలి. అదే అసలైన డిటాచ్మెంట్. ఇక్కడ మనం ఏమీ తీసుకునేది లేదు, ఆనందించడానికి ఏదీ అవసరం లేదు. ఆనందంగా జీవించడం అనేది ఈ క్షణంలో జీవించే ఒక పరిపూర్ణమైన కళ. అంతనే గాని కోరికలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్షణంలో జీవించడమే స్థిత ప్రజ్ఞ, సచితానందము, సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందము. ఎంజాయ్ దిస్ మూమెంట్ అన్నారు యేసుక్రీస్తు. తప్పుదారిలో వెళ్లాల్సిన అవసరమే లేదు. దేన్నో సొంతం చేసుకోవాలనే తలంపు అవసరం లేదు. ఇక్కడి నుంచి ఏదీ తీసుకువెళ్ళలేరు, ఎక్కడికి ఏదీ తీసుకువెళ్ళలేరు. ఏ వస్తువైనా నీతో శాశ్వతంగా ఉండిపోతుందా? ఆనందించడానికి ఏదీ అవసరం లేదు. ఇదే అసలు రహస్యము. ఆనందించడానికి ఏదో కావాలనుకోవడం మానసిక దుర్బలత్వము. ఇక్కడ మనము ఆస్తులను పెంచుకోవలసిన అవసరం లేదు, సంస్థలను స్థాపించాల్సిన అవసరం లేదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవలసిన అవసరం లేదు, సొంత ఇల్లు అవసరం లేదు, ఇతరుల వాటిని కాజేయవలసిన అవసరం లేదు. ఇక్కడ అసలు సొంతం అనేది అసలే లేదు. అసలు ఈ సొంతాన్ని శాంతంగా మర్చిపోవాలి. సొంతం అనేది అంతం కావాలి. మన జీవితం మనకొక చిన్న ప్రయాణం. ఇక్కడ సొంతం అనేది లేదు. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, పేరు కాదు, అసలు ఈ శరీరమే నీది కాదు, నీ సొంతం కాదు. అన్నీ అశాశ్వతమైనవే. సొంతం అనుకోవడం నీ దృక్పథంలోనే ఉన్న సమస్య. ఆనందించడానికి నాకే అన్నీ సొంతంగా ఉండాలి అనుకోవటం అవసరం లేదు. సొంతం కావాలని అనుకున్నప్పుడు దానితో పాటు అది పోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది. సొంత ఇల్లు ఉంటేనే ఆనందం ఉంటుంది అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. అద్దె ఇంట్లో ఉన్నంత మాత్రంగా నాలో ఉన్న ఆనందం ఎక్కడికి పోతుంది? మనలోని భావం మారినప్పుడే అనుభవం కూడా మారుతుంది. దృక్పథం మారాలి. ఆనందానికి సొంతం అనేది లేనే లేదు. ఆనందంగా ఉండాలి అంటే ఒక నందుడివి, కృష్ణుడివి కావాలి. ఆశ అక్కర్లేదు. ధ్యానంలో ఉంటేనే ఈ సత్యాలన్నింటినీ తెలుసుకోగలము, దేవుళ్ళు కాగలము, దేవుడిగా ఇక్కడి నుంచి నిష్క్రమించగలము, ముక్తి మార్గంలో ప్రయాణించగలము. ఈ ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్న వారందరూ అదృష్టవంతులు. కాబట్టి ఈ ధ్యాన మార్గాన్ని విడవకుండా అనుసరించండి. ధ్యానంతో ధన్యులు కండి. ధ్యానమే జీవితంగా మార్చుకోండి.
ఇప్పుడు మనం తర్వాత చాప్టర్లోకి వెళ్దాం మాస్టర్స్. అర్ధనారీశ్వర తత్వము ధ్యానంతో సంబంధము తెలుసుకుందాం, వివరంగా తెలుసుకుందాం. 1975 సంవత్సరంలో స్ప్లిట్ బ్రెయిన్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త డాక్టర్ రోజర్ స్పెర్రీ గారికి నోబెల్ బహుమతి అనేది ఇవ్వబడింది. ఈ ప్రతిపాదనలో మెదడు కుడి భాగము ఎడమ భాగము అని రెండు అర్ధగోళాలుగా ఉంటుందని, కుడి మెదడు ఎడమ శరీర భాగాలతోనూ ఎడమ మెదడు కుడి శరీర భాగాలతో అనుసంధానమై ఉంటుందని ఈ శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే 5000 సంవత్సరాల క్రితమే ఈ భరతఖండంలో మెదడు యొక్క అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పబడింది. ఆయనకి ఇప్పుడైతే నోబెల్ బహుమతి వచ్చింది కాక మనకి 5000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఎడమ మెదడు అర్ధగోళం తర్కం అంటే లాజిక్తో, లీనియర్ థింకింగ్ అనమాట, లెక్కలతో రీజనింగ్తో ఆలోచిస్తూ ఉంటుంది. చదవడం, రాయడం, గణితం ఇవన్నీ ఎడమ మెదడు చేస్తూ ఉంటుంది. ఇక కుడి మెదడు దృశ్యీకరణలతో, ఆంతరంగిక జ్ఞానంతో, సృజనాత్మకతతో, ఊహాశక్తితో, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఈ పనులన్నీ మెదడు యొక్క కుడి అర్ధభాగం చేస్తుంది. శివతత్వం, పార్వతీతత్వము ఈ రెండు తత్వాలలో ఎడమ మెదడు శివుడు, కుడి మెదడు పార్వతి. పార్వతీ శక్తి చేతన అంటే కాన్షియస్నెస్, పార్వతి శక్తి అయితే కాన్షియస్నెస్ శివుడు. శరీరంలో ఎడమ చేయి మెదడులోని కుడి అర్ధభాగానికి, కుడి చేయి మెదడులోని ఎడమ అర్ధభాగానికి అనుసంధానమై ఉంటుంది. సాధారణంగా మనం పిల్లలని, ఇప్పుడు ఎడమ చేతి మాట ఉన్న పిల్లల్ని కుడి చేతికి మారాలి అని మన సమాజం ఒత్తిడి చేస్తుంది. అదేమిటర్రా, ఎడమ చేతితో పనిచేస్తున్నారు, కుడి చేతితో చేయండి అని చెప్తూ ఉంటాం కదా. సమాజం కుడి చేతితోనే పనులు చేయాలి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, కుడి చేతితో పనులు చేసినప్పుడు అన్కాన్షియస్గా ఉంటాము. ఎందుకంటే అది ఎడమ మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. ఎడమ భాగము తర్కం, విశ్లేషణ, ఆలోచన, గణితం ఇవన్నీ మైండ్ చేసే పనులే. ఎప్పుడు పరిపాలకులు ఎడమ మెదడుకు సంబంధించిన వాళ్ళుగా, పాలింపబడే వాళ్ళు కుడి మెదడుకు సంబంధించిన వారుగా ఉంటారు. సాధారణంగా స్త్రీలు ఎప్పుడు కుడి మెదడుకు సంబంధించిన లక్షణాలతోనూ, పురుషులు ఎడమ మెదడుకు సంబంధించిన లక్షణాలతో ఉంటారు. అంటే ఎడమ మెదడు పురుషతత్వానికి అనమాట. ఏదో సాధించాలి, ఏ పని చేసినా ప్రతిఫలం రావాలి, విజయం కోసం ఆలోచించాలి, ఇలా ఉంటుంది పురుషుల యొక్క ఆలోచన దృక్పథం. స్త్రీల ఆలోచన దృక్పథం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ ఆనందము, సంతోషము, సంతృప్తి, సృజనాత్మక శక్తి అంటే అల్లికలు, కుట్లు, ముగ్గులు, డిజైన్స్ ఇవన్నీ లక్షణాలు కుడి మెదడులో ఉంటాయి. ఇవి స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే పురుష స్త్రీ తత్వాలను చైనా భాషలో ఇన్ అండ్ యాంగ్ అని అంటారు. ఈ రెండు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉంటాయి. పురుషులలో కుడి మెదడు స్త్రీతత్వంతోనూ, ఎడమ మెదడు పురుషతత్వంతోనూ ఉంటుంది. అలాగే స్త్రీలలో ఎడమ మెదడు పురుషతత్వంతోనూ, కుడి మెదడు స్త్రీతత్వంతోనూ ఉంటుంది. స్త్రీల మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పురుషుల మనసు సామర్థ్యంతో, నేను ఏదోటి సాధించాలి, అచీవ్మెంట్ ఓరియంటెడ్ అనమాట, అలా ఆసక్తి చూపుతుంది. ఎడమ మెదడు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుషులకు లాంగ్వేజ్ మెకానిజం అంటే భాషా పరిజ్ఞానంతో విశ్లేషణలు చేస్తూ వారికి ఉన్న సామర్థ్యాలు, బలాల గురించి వారి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎడమ మెదడు అర్ధభాగము, కుడి అర్ధభాగము రెండు కూడా విభిన్నమైన దృక్పథాలతో ఉంటాయని తెలుసుకున్నాము. అందుకే స్త్రీల మనస్తత్వం ఒకలాగా, పురుషుల మనస్తత్వం వేరొకలా ఉందని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఎడమ భాగానికి ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళల్లో రీజనింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ లక్షణం ఉండే వాళ్ళు కుడి మెదడు ప్రాధాన్యత ఉన్న వారిపై అధికారం చెలాయించాలని చూస్తూ ఉంటారు.
ప్రేమ విషయాలలో ఇంకా ఇతర విషయాలలో పురుషులు స్త్రీలపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలు పూర్తిగా కుడి మెదడుతో ఉంటారు కాబట్టి పురుషులు వెళ్ళి డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడమ మెదడు ఎప్పుడు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటుంది. నేనేదో సాధించాలి, నాకు డబ్బు కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, పదవి, హోదా ఇవన్నీ కావాలి అనుకుంటుంది ఎడమ మెదడు. గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించేది ఎడమ మెదడు. కుడి మెదడు ఎప్పుడు అంతరంగాన్ని తెలుసుకునే విషయంపై ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఆ క్షణంలో జరిగే విషయాలతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది కుడి మెదడు. మన చదువులన్నీ కూడా కాలేజ్ అవనివ్వండి, స్కూల్స్, యూనివర్సిటీ ఏదైనా ఎడమ మెదడు శిక్షణకు సంబంధించింది. అసలు నిజం చెప్పాలంటే మెదడులో కుడి అర్ధ భాగానికి ఎవరు శిక్షణ ఇవ్వలేరు. కుడి అర్ధ భాగానికి శిక్షణ ఇవ్వాలంటే ధ్యానమే చక్కని పరికరము. మనం ఒకవైపే ట్రైనింగ్ ఇస్తున్నాం మాస్టర్స్, రెండవ వైపు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. హృదయంతో స్పందించడం అనేది కుడి మెదడుకు సంబంధించింది. తల అనేది ఎడమ మెదడుకు సంబంధించింది. ఇప్పుడు మనం కుడి మెదడు యొక్క విశిష్టతను తెలుసుకుని దాన్ని ధ్యాన మార్గంతో సరిగ్గా ఉపయోగించుకుంటే చక్కగా ఆధ్యాత్మిక పరిణితిని సాధించడానికి వీలవుతుంది. మెదడు యొక్క లక్షణాలు ఏంటంటే ఎడమ నాసిక, లెఫ్ట్ సైడ్ అన్నమాట. ఆ నాసిక ద్వారా జరిగే శ్వాస కుడి మెదడుకి అనుసంధానమై ఉంటుంది. కుడి నాసిక ద్వారా జరిగే శ్వాస ఎడమ మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఎడమ నాసిక ద్వారా జరిగే శ్వాస స్త్రీతత్వము, కుడి నాసిక ద్వారా జరిగే శ్వాస పురుషతత్వము. ఎడమ శ్వాస జరుగుతోందనుకోండి, మనకి చంద్రనాడి సూర్యనాడి అంటారు కదా, అలా ఎడమ శ్వాస జరుగుతుంటే చంద్రనాడి, కుడి మెదడు పనిచేస్తూ ఉంటుంది. కుడి శ్వాస అంటే సూర్యనాడి జరుగుతూ ఉన్నప్పుడు ఎడమ మెదడు పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎడమ మెదడు పనిచేసినప్పుడే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాసలో మార్పును తీసుకొచ్చినప్పుడు కోపం వెంటనే పోతుంది. స్త్రీలలో పురుషులలో ఇద్దరిలో కూడా స్త్రీతత్వము పురుషతత్వ లక్షణాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం ఇప్పుడు వరకుని. ఏ వ్యక్తికైనా కోపం వచ్చినప్పుడు పురుషత్వం పనిచేస్తూ ఉంటుంది. ఎడమవైపు స్త్రీశక్తి, కుడివైపు పురుష శక్తి ఉంటాయి. స్త్రీశక్తి సున్నితంగా, పురుష శక్తి కఠినంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ రకమైన పని కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి శ్వాస గతిని మార్చుకోవాలి. కుడి శ్వాస ఎడమ మెదడుకి, ఎడమ శ్వాస కుడి మెదడుకి సంబంధించి ఉంటుంది. దీన్ని బట్టి ఉదాహరణకి ఇప్పుడు ఒక కూలి పనివాడు ఉన్నాడు, రాళ్ళు పగలగొట్టి చేసే పనివాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కుడి శ్వాస కావాలి. అది చిన్న పిల్లవాడితో ఆడుకోవాలి. అప్పుడు మనకి ఎడమ శ్వాస కావాలి, సున్నితంగా ఉంటుంది కాబట్టి. సంగీతం కానీ, నాట్యం కానీ, సరదాగా ఉండడం కానీ, కవిత్వం రాయడం కానీ చేయాలనుకుంటే ఎడమ శ్వాస ఆడితేనే ఆయా పనులు చేసుకోగలుగుతాము. శ్వాస గతిని మార్చి మనకు కావలసిన రీతిలో మన కాన్షియస్నెస్ని, దృక్పథాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. పురుషులలో పురుషతత్వం ఎక్కువగా ఉండి స్త్రీతత్వం వాళ్ళలో అంతర్గతంగా ఉంటుంది. అలాగే స్త్రీలలో స్త్రీతత్వం ఎక్కువగా ఉండి పురుషతత్వం అంతర్గతంగా ఉంటుంది. పురుషత్వం కావాలనుకున్నప్పుడు అది ఎక్కువగా పనిచేసి స్త్రీతత్వం నిద్రాణంగా ఉంటుంది. ఇక్కడ మనకి కావలసింది లింగభేదం కాదు మాస్టర్స్, ఇది జననాంగాలకు సంబంధించిన వ్యత్యాసం కాదు. ఇక్కడ మనం చెప్పుకునే స్త్రీ పురుషతత్వాలు శరీరంలో జరుగుతున్న సహజమైన యాంత్రికమైన ప్రక్రియలు మాత్రమే. ప్రేమతత్వం, అందం, సత్యంతో ఉండడం, సంతృప్తి, ఆనందం ఇవన్నీ స్త్రీ లక్షణాలు. సాఫల్యకాంక్ష, విశ్లేషణ, పోరాట దృక్పథం ఇవన్నీ పురుష లక్షణాలు. ఈ రెండు లక్షణాలు కూడా ఒకే వ్యక్తి మెదడులో ఉంటాయి. ఇప్పుడు మనం ధ్యానంలో లీనమైనప్పుడు ఎడమ మెదడు, కుడి మెదడు సమానమవుతాయి. ఇలా సమానమవకముందు పురుషులకి స్త్రీ లక్షణాలతో కూడిన భాగం చైతన్యవంతమవుతుంది.
కుడి మెదడు చురుకుగా ఉండే వాళ్ళకి ధ్యానంలో ఉంటే ఎడమ మెదడు కూడా చురుకుగా పనిచేసి రెండు భాగాలు కుడి ఎడమ సంయోగం చెంది సమన్వయాన్ని తీసుకువచ్చి చక్కగా సరిగ్గా ఉంటాయి. ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఎడమ మెదడుకు సంబంధించింది. ఎమోషనల్ కోషెంట్ ఈక్యూ ఇది కుడి మెదడుకు సంబంధించింది. ఈ రెండు కూడా సమానం అవ్వాలి మాస్టర్స్. స్పిరిచువల్ కోషెంట్ ఎస్క్యూ అన్నమాట. ఇదే పరిణితి. మెదడులోని కుడి ఎడమ భాగాలను చైతన్యవంతం చేయడానికి ధ్యానం చాలా బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ధ్యానం చేసే పురుషులు మనసుతో పనిచేయటం తగ్గి హృదయంతో పనిచేయటం మొదలవుతుంది. ఇప్పుడు మనం తర్వాత టాపిక్ తెలుసుకుందాం మాస్టర్స్. మనోసాగర మథనమే ధ్యానము. విష్ణు పురాణంలో చెప్పబడుతుంది, దేవతలకి రాక్షసులకి అసురులకి మధ్య అమృతం కోసం పోరాటం జరుగుతుంది కదా, అది విష్ణు పురాణంలో వర్ణించబడింది. అదే క్షీరసాగర మదన గాథ. అందులో శుక్రాచార్యుడు దేవతలకు సంబంధించిన వారైనప్పటికీ కూడా యుద్ధంలో రాక్షసుల నాయకుడు అసురపక్షానికి పెద్దగా నిలిచి ఇంద్రునితో తలపడతాడు. అంటే సహజంగా శుక్రాచార్యుడు దేవతల పక్షం చెందినవాడు, కానీ రాక్షసుల గురువుగా ఉంటాడు శుక్రాచార్యుడు. బృహస్పతి దేవతల గురువుగా ఉంటారు. క్షీరసాగర మదనం అంటే సముద్రాన్ని చిలకటం. అందులో ఉన్న అమృతం బయటకు వస్తుందని తెలియడంతో దాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో దేవదానవులు అందుకు సిద్ధమవుతారు. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసుకుని క్షీరసాగర మదనం మొదలుపెట్టి ఒకవైపు దేవతలు, మరొక వైపు అసురులు అంటే రాక్షసులు రెండు పక్షాలుగా ఏర్పడి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. ఇదంతా మీకు తెలుసు. ఇందులో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం, తాబేలు రూపం ధరించి కిందకి జారిపోతున్న మందర పర్వతాన్ని పైకి తన మోపురం మీద లేపుతారు ఆయన. ఆ తర్వాత చాలా కథ జరిగి చివరకు ధన్వంతరి అమృత కలశంతో అవతరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కథని మనం ఆధ్యాత్మిక దృక్పథంతో ఒక్కసారి తెలుసుకుందాము. దీని యొక్క అంతరార్థాన్ని కనుక మనం లోతుగా పరిశీలిస్తే, మనిషి తన జీవితంలో ఆధ్యాత్మిక పరిణితి చెంది జీవిత పరమార్థమైన మోక్షాన్ని పొందే ధ్యాన మార్గం గురించి ఇక్కడ చెప్పబడింది. మనస్సు శరీరం మధ్య సమన్వయం తీసుకురావడానికి జరిగే పోరాటమే ఈ సాగర మథనము. మనస్సు అనే సాగరాన్ని ధ్యానం అనే కవ్వంతో మదిస్తే అందులో ఉన్న సంస్కారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసివేస్తేనే హలాహలం వచ్చింది. తర్వాత చాలా చాలా శుభాలు అశుభాలు రెండూ వచ్చినాయి. రెండూ వదిలిపోవాలి మాస్టర్, శూన్యమైపోవాలి మనం. ఆ సంస్కారాలని బయటకు తీసుకువేస్తేనే అప్పుడు అమృతం అంటే మోక్షం సిద్ధించిందనే సత్యాన్ని కథారూపంలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ చెప్పారా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మథనంలో పాల్గొన్న దేవతలు మనిషిలోని సుఖాలైతే, దానవులు అంటే రాక్షసులు మనిషి ఎదుర్కొనే కష్టాలకి దుఃఖాలకి ప్రతీక. మనిషిలోని జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, సురులు దేవతలు. మనిషిలోని ప్రతికూల మనస్తత్వం, నెగటివ్ మనస్తత్వం ఉంది, అది అసురత్వం, రాక్షసత్వం అన్నమాట. మనిషి తనకు సుఖాలు కలిగినప్పుడు ఇంకా సుఖం కావాలి, మరింత సుఖాన్ని ఆశిస్తాడు. దుఃఖం కలిగితే ఎలాగైనా దీని నుండి విముక్తి పొందాలి అని పరితపిస్తూ ఉంటాడు. ఈ సుఖ దుఃఖాలకు రెండిటికి మనస్సే కారణము. మానసిక సమతౌల్యం లేనప్పుడే ఈ ద్వంద్వాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ క్షీరసాగరం అంటే ఏమిటి? అది మనిషిలోని చేతనత్వమే. క్షీరం చెడిపోవడానికి, అందులో నుండి అమృతం లాంటి వెన్న బయటికి రావడానికి మధ్య ఉన్న అంతరం చాలా సున్నితమైనది. ఇప్పుడు క్షీరం, పాలు స్వచ్ఛంగా నిష్కల్మషంగా ఉంటేనే కదా పాలు విరిగిపోతే వెన్నెలా వస్తుంది? అది ఏమి రాదు. పాలు స్వచ్ఛంగా నిష్కల్మషంగా ఉంటేనే అమృత తుల్యమైన వెన్న బయటికి వస్తుంది. ఏమాత్రం కల్మషం ఉన్నా అది సాధ్యపడదు. కల్మషాన్ని తీసివేస్తేనే గాని స్వచ్ఛత రాదు. క్షీరసాగర మదనంలో జరిగేది ఇదే.
నిశితంగా పరిశీలిస్తే ఇది క్షీరసాగరమా లేక మనోసాగరమా అన్న భావన మనకు కలుగుతుంది. క్షీరసాగర మదనంలో